హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ అప్డేట్ అనేది చూద్దాం. సో చాలామంది ఈరోజు ఎగ్జామ్స్ అయితే రాశారు. 3 షిఫ్ట్స్ కూడా కంప్లీట్ అయినాయి. కొన్ని ఎగ్జామ్స్ అయితే చాలా టఫ్గా వచ్చినాయి. సో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, అలాగే మార్నింగ్ వచ్చేసరికి చార్జ్మెంట్ ఫ్యాక్టరీ ఇంజిన్ డ్రైవర్ సంబంధించి ఎగ్జామ్స్ అయినాయి. అలాగే ఈవినింగ్ ఎంటీఎస్ ఎగ్జామ్ అయింది. సో ఇలా వేరియస్ ఎగ్జామ్స్ అయినాయి. కొన్ని సెంటర్స్ అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఒక 3-4 సెంటర్స్ క్యాన్సిల్ చేయటం జరిగింది. సో ఆ సెంటర్స్ కోడ్స్ అయితే ఉన్నాయి. సో నేమ్స్ నాకు తెలియదు కొన్ని. సో తెలియకపోవడం వల్ల ఓన్లీ కోడ్సే చెప్తున్నాను. సో అది అఫీషియల్గా వచ్చింది. డ్యూ టు అన్ఫోర్సీజన్ టెక్నికల్ గ్లిచ్ ది ఎగ్జామ్ కండక్టెడ్ ఇన్ ది మార్నింగ్ షిఫ్ట్ 27 November 2024 at center code 314 and 428 centers has been cancelled. సో అవి క్యాన్సిల్ చేశారు. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా కొన్ని ఎగ్జామ్స్ అయితే కొన్ని సెంటర్స్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఈవినింగ్ కూడా 1 or 2 సెంటర్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కాకపోతే అది ఇంకా అఫీషియల్గా రాలేదు, అది కూడా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది కూడా చూద్దాం. ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసరికి 3:33, 4:37. సో 4:37 అంటే ఇది వైజాగ్ సెంటర్ వస్తుంది. సో రిమైనింగ్ డిఫరెంట్ లొకేషన్స్. సో అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ అయితే మనకి 27, 28, 29 రిజర్వ్ డేస్ ఉన్నాయి. సో ఎగ్జామ్ మ్యాక్సిమం 29th ఉంటుంది, లేదంటే 30. సో 27, 28, 29 ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజర్వ్ డేట్ 30 ఉంది. సో ఆ 30ని మ్యాక్సిమం కండక్ట్ చేసేస్తారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే. అండ్ చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఏంటి అంటే హాల్ టికెట్లో ఇంకా ఎగ్జామ్ సెంటర్ రాలేదు, మా హాల్ టికెట్ పైన ఇంకా 72 hours అనే ఉంది, ఇంకా ఎగ్జామ్ సెంటర్ రాలేదు అని అంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, హాల్ టికెట్ మీద రాదు. ఓకే, ఎగ్జామ్ సెంటర్ స్లిప్ వేరేగా ఉంటుంది. మీరు లాగిన్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత క్లిక్ హియర్ టు నో యువర్ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అని ఉంటుంది. అది మీరు క్లిక్ చేస్తే మీ యొక్క సెంటర్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. అంతే తప్ప డౌన్లోడ్ హాల్ టికెట్ అనే దగ్గర మీకు ఫస్ట్ ఏదైతే ఓపెన్ అయిందో అది మాత్రమే ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఆ సెంటర్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసి అది ప్రింట్ తీసుకోవాలి. ఇందులో మీరు అన్ని పేపర్లు తీసుకోని అవసరం లేదు. హాల్ టికెట్లో ఓన్లీ ఫస్ట్ పేపర్ ఒక్కటే మాత్రమే తీసుకొని వెళ్ళండి. అలాగే సెంటర్ స్లిప్, అలాగే 2 ఫోటోలు అండ్ ఆధార్ కార్డ్ లేదా ఎనీ ఐడి ప్రూఫ్. ఒకవేళ మీ నేమ్ ఆధార్ కార్డులో తప్పు ఉంది అని అంటే మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ పట్టుకొని వెళ్ళండి, మీకు డెఫినెట్గా అలో చేస్తారు. ఓకే, చాలామంది ఏంటి అంటే సో ఆధార్ కార్డులో కొన్ని నేమ్స్ సర్నేమ్ అంటే ఇంటి పేరు డిఫరెంట్గా ఉండటం, ఇంటి పేరు లేదంటే నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అందువల్ల మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ పట్టుకెళ్తే 10th క్లాస్లో ఏ విధంగా అప్లై చేస్తారో అదే విధంగా ఇక్కడ అప్లై చేస్తారు కాబట్టి మీకు ఎలా అనేది చేస్తారు. సో 10th క్లాస్ ఒరిజినల్ అయితే పట్టుకొని వెళ్ళండి. సో ఇది సెంటర్స్. సో 27th జరిగే ఎగ్జామ్ సెంటర్స్ ఇలా క్యాన్సిల్ చేయడం జరిగింది. వీటికి 4 సెంటర్స్కి కూడా సేమ్ మీకు 30th మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు నేను ముందుగా తెలియజేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీ అప్డేట్ మీ ముందుకి జెన్యూన్ అప్డేట్ ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రేపు జరగబోయే ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ఎగ్జామ్ అనాలిసిస్ చేయాలి, బట్ కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్ అనాలిసిస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఎగ్జామ్లో ఏదైతే ఇచ్చారో అవి ఎగ్జామ్స్ అయినంత వరకు కూడా ఎక్కడా కూడా వాటి గురించి డిస్కస్ చేయకూడదు, వాటిని రిలీజ్ చేయకూడదు, వాటి యొక్క ఫామ్స్ని అంటే ఏమైనా క్వశ్చన్స్ని పెట్టకూడదు అని మొన్న రీసెంట్గా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెట్టడం జరిగింది. అలాగే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఎక్కడా కూడా యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎనీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకూడదనే ఉద్దేశంతో నోటీస్ ఇవ్వటం జరిగింది. సో అందువలన మ్యాక్సిమం ఎవరు కూడా చేయరు.
సో గ్రూప్స్లో మీరు డిస్కస్ని పెట్టుకున్న నో ప్రాబ్లం, ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్ మందే కాబట్టి అది నో ప్రాబ్లం. కాకపోతే యూట్యూబ్ అనేది ఎక్కడికో వెళ్తుంది. సో అందువలన చేయటం కుదరటం లేదు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో మీరు కావాల్స్తే ఈరోజు ఎగ్జామ్ ఎవరెవరు రాశారో వాళ్ళందరూ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కస్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అయిపోయింది, రేపటికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు కంపల్సరీగా మీరు ఈ క్వశ్చన్స్ వచ్చినాయి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పేసి గ్రూప్లో డిస్కస్ చేసుకోండి. డెఫినెట్గా మీకు యూజ్ అనేది అవుతుంది. మీరు ఈరోజు ఒకరు హెల్ప్ చేస్తే రేపు ఇంకొక ఎగ్జామ్కి మీకు కూడా అదే హెల్ప్ అనేది దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.